Kalaprasad Tarya, CSC Bishop. Now, I am here to present about Mahatma Gandhi National Rural Employment Guarantee Act. My name is Namaste. Kartik, Purna, Bhargav, Rajesh. Introduction of Mahatma Gandhi National Rural Employment Guarantee Act. The National Rural Employment Guarantee Act aims to provide the act of Mahatma Gandhi National Rural Employment Guarantee Act మధ్యలో చేస్తున్నారు September 2005 లో కార్తిక్ and actually the name ఏంటంటే NREGA National Rural Employment Guarantee Act. దీన్ని అక్టోబర్ 2009 లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద నేమ్ చేంజ్ చేశారు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారికి హానర్గా ఈ నేమ్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది యాక్ట్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది 2 ఫిబ్రవరి 2006 లో స్టార్ట్ అయింది. ఇనిషియల్ గా ఈ యాక్ట్ అనేది ఓవరాల్ ఇండియాలో 200 డిస్ట్రిక్ట్స్ లో ఇంట్రడ్యూస్ చేశారు స్టార్టింగ్ లో ఇనిషియల్ గా. తర్వాత మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా అలా ఎక్స్పాండ్ అయింది. ఆల్రెడీ ప్రెసెంట్ ఇప్పుడు అయితే 600 డిస్ట్రిక్ట్స్ మరి ఆంధ్ర ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు జరుగుతున్నాయి. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే అనంతపురంలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ యాక్ట్ అనేది. యాక్చువల్లీ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ యాక్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి 100 days ఆఫ్ గ్యారంటీ వేజ్ని ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడం అనేది దీని మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ యాక్ట్. దీన్ని ఈ యాక్ట్ని ది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఈ యాక్ట్. థ్యాంక్ యూ. రిమైనింగ్ పార్ట్ విల్ బి కంటిన్యూడ్ బై కార్తిక్. Good afternoon, everybody. My name is Kartik. I'm here to tell you about the impacts of Mahatma Gandhi National Rural. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మామూలు పల్లెటూరులో ఏంటంటే మీకు ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది. ఇప్పుడు సీజనల్ వైజ్ సమ్మర్లో ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉంది. అందుకని సమ్మర్లో వరకు ఒక 100 days గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా విలేజర్స్కి రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే ఫస్ట్ రిడక్షన్ ఆఫ్ మైగ్రేట్ అయ్యే వాళ్ళు తక్కువైపోతారు. అంటే సమ్మర్కి వచ్చేసరికి ఎవరికి ఎంప్లాయ్మెంట్ లేక మనీ కోసం ఫుడ్ కోసం మైగ్రేట్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. దాన్ని తగ్గించు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల. దాంతోపాటు ఫైనాన్షియల్గా కూడా చాలా హెల్ప్ అవుతుంది పూర్ పీపుల్. సో ఉమెన్ ఆల్సో గెట్ ఈక్వల్ ఇంపార్టెన్స్. మెన్స్తో పాటు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా మెన్స్తో పాటు ఈక్వల్గా వేజెస్ ఉంటాయి, వాళ్ళకి ఈక్వల్గా వర్క్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత రిడక్షన్ ఆఫ్ అన్నమాట అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసరికి విలేజెస్లో వర్క్ ఉండగా ఆకలితో మెయిన్ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళకి వీక్లీ మనీ క్రెడిట్ అవుతుంది. వీక్లీ వన్స్ మనీ క్రెడిట్ అవుతుంది వాళ్ళ అకౌంట్లో వర్క్ చేసిందానికి. ఆ వీక్లీ అవ్వడం వల్ల మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఫుడ్కి వాటికి ఇబ్బంది లేకుండా రిలీఫ్ ఆఫ్ ఫ్రమ్ మనీ సెంటర్స్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ దాటాక మళ్ళీ వింటర్ వస్తుంది. వింటర్లో మళ్ళీ క్రాప్స్ వేసుకోవాలి. క్రాప్స్ వేసుకోవడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండింగ్ తక్కువ. ఫండింగ్ తక్కువ అవడం వల్ల మనం మనీ ల్యాండర్స్ దగ్గరికి అవుతుంది జనరల్గా డబ్బులు కావాలి. దీనివల్ల ఏంటంటే ఆ 100 daysలో వచ్చిన డబ్బుని కొద్దిగా సేవ్ చేసుకొని మనం క్రాప్ వేసేటప్పుడు వాడుకోవచ్చు మనీ ల్యాండర్స్ దగ్గరికి. అదొక మెయిన్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇప్పుడు దాంట్లో భాగంగానే స్కీమ్లో భాగంగా మెయిన్ రోడ్లు వేస్తున్నారు. ఊళ్ళలో రోడ్లు ఉన్న వాటి మట్టి రోడ్లు అవి వేస్తున్నారు. ఇప్పుడు పాడైపోయిన రోడ్లు అవి డెవలప్ చేయవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, నేషనల్ రిసోర్సెస్, ల్యాండ్ డెవలప్మెంట్, వాటర్ కన్సర్వేషన్. ఇప్పుడు చెరువుల్లో వాటిలో ఇంకుడు రావడం, కాలువల్లో మట్టి చేసినప్పుడు ఏమైందంటే మనకి వాటర్ స్టోరేజ్ క్యాపసిటీ ఉంది చెరువులు. భారతీయ పౌరుడు అయిపోయిందంటే మినిమం 8 years ఆ పర్సన్ ఎటువంటి సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ చేయకుండా ఉండాలి. ఇంటి దగ్గర పర్సన్ ఖాళీగా ఉన్న పర్సన్కి యూజర్
సమ్మర్లో 100 డేస్ కాలికాలంలో ప్రతి ఒక్క పర్సన్కి ఫ్రీజర్ దానికి ఎక్కువ ఫ్రీజర్ ఉంది. అంటే ఈ స్కీమ్లో పంచాయతీస్ యొక్క రోల్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. రోల్ ఆఫ్ గ్రామ పంచాయతీస్ ఇన్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అంటే ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుందంటే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు. వాళ్ళ గ్రామంలో ఉన్న పీపుల్స్ వాళ్ళ గ్రామంలో ఉన్న ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తే గ్రామం అభివృద్ధి అవుతుంది అనే కొన్ని సమస్యలు తీసుకుని వాళ్ళు పంచాయతీలో ఉన్న సెక్రటరీకి కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ చెప్తారు. వాళ్ళు ఏం చేయాలి, దేన్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. డిసెంట్రలైజేషన్ డెసిషన్ మేకింగ్ అంటే ఈ స్కీమ్లో పంచాయతీతో జరిగే వాటిలో స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉండదు. వాళ్ళ డెసిషన్ ఫాలో చేసుకుంటారు. కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఆ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల వారు ఇందులో ఈ వర్క్ అనేది చేయాలి. నెక్స్ట్ ఫండింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అంటే ఈ స్కీమ్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు? సెంట్రల్ అండ్ స్టేట్ ఫండింగ్. ఫండింగ్ అనేది సెంట్రల్ ఇస్తుంది, మేనేజ్మెంట్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. అట్లాగే సెంట్రల్ ఇచ్చే ఫండింగ్కి ఒక 25% యాడ్ చేసి ఇవ్వడం కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. బడ్జెట్ అలొకేషన్ అండ్ ఎక్స్పెండిచర్. ఈ స్కీమ్కి ఎంత బడ్జెట్ కావాలి, ఏంటి, దాన్ని ఎట్లా ఖర్చు అవుతుంది. వేజ్ రేట్స్ అండ్ మెటీరియల్ కాస్ట్. వేజ్ రేట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఈ స్కీమ్లో వర్క్ చేస్తారో వాళ్ళకి ఇచ్చే వేతనం ఎంత, అక్కడ మెటీరియల్స్ ఇసుక రాళ్ళు వాటికి అయ్యే ఖర్చు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ ఆఫ్ ఈస్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఇన్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ. నేచర్ ఆఫ్ వర్క్స్ టేకెన్ అప్ అంటే న్యాచురల్గా చేసే వర్క్స్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. 70% వాటర్ కన్జర్వేషన్ అంటే 70% వరకు వాటర్ ఎట్లా పొదుపు చేయాలి అనేది 70% వాటర్ కన్జర్వేషన్. 10% ఇరిగేషన్ రిలేటెడ్ అంటే కాలువలు వాటికి సంబంధించి 10%. 5% ప్లాంటేషన్ మొక్కల నాటడం అట్లాంటి. 2% రోడ్ కనెక్టివిటీ అంటే వాళ్ళకి రోడ్లు లేకపోయినా విలేజ్ రోడ్స్కి అవి కనెక్ట్ చేయడం. 30% అదర్స్ అంటే ఇప్పుడు ఆ గ్రామంలో జరిగే ఎనీ రోడ్ కన్స్ట్రక్షన్ అట్లాంటి వాటిలో కూడా విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇరేట్ పేమెంట్స్ అంటే పంచాయతీ ఇప్పుడు పడకపోతే దాని తర్వాత కరెక్షన్ డీటెయిల్స్ నేను తప్పుకుంటే అన్నీ సెర్చ్ చేస్తాను. డిస్టర్బెన్స్ సరిపోకుండా న్యూస్ పార్టీ మెసేజ్ క్రియేట్ క్లైమేట్ అనేది